నిన్నే ఒక్క నిమిషం టైం ఇవ్వగలవా ప్లీజ్? థ్యాంక్ యూ. మిమ్మల్ని స్క్రోల్ చేసినందుకు, స్టాప్ చేసినందుకు ఐమ్ సో సారీ. ఏంటంటే మన ఆర్సీబీ గెలిచింది 18 years తర్వాత. అందరూ ఫుల్ ఖుషీగా ఉన్నారు, స్టోరీస్ పెడుతున్నారు, స్నాప్స్ పెడుతున్నారు. ఐఎమ్ ఆల్సో వెరీ హ్యాపీ ఫర్ విరాట్ సక్సెస్. లైక్ తను చాలా కష్టపడ్డారు, వాట్ ఎవర్, ఓకే. దానికోసం 11 మంది చనిపోయేంత నెసెసరీగా సెలబ్రేషన్? ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ కాదు, అది 1,00,000 మంది గ్యాదర్ అయితే అట్లాంటివి అయితే అవునా కాదు? నీకు పోతాయి ప్రాణాలు, నీ లైఫ్ పోతుంది, లేకపోతే నీ ఫ్రెండ్స్ది పోతుంది, నీ ఫ్యామిలీ లాస్ అవుతుంది. వాళ్ళకేం రాదు, అట్లీస్ట్ దే డోంట్ ఈవెన్ రిమెంబర్ యువర్ నేమ్. ఒక ఫ్యాన్ నువ్వు అంతే, 1,000 మంది ఫ్యాన్స్లో నువ్వు పోతే నీ ఫ్యామిలీకి రా నష్టం, వాళ్ళకేం ఉండదు. వీళ్ళని పూజించుకొని వీళ్ళని గాడ్ అంట, ఎందుకు అవన్నీ? ఇష్టపడు, హార్ట్లో పెట్టుకో, లేకపోతే నీ ఫ్రెండ్స్తో దావత్ చేసుకో, తిరుగు, మంచిగా ఎంజాయ్ చేయి. బట్ దిస్ ఇస్ నాట్ నెసెసరీ. సరే చూడ్డానికి వెళ్ళో మ్యాచ్కి, ఓకే ఫైన్. తర్వాత వాళ్ళని చూడాలి అనే దట్ థింగ్, అదే వాళ్ళు మనలాగే ఉంటారు. ఓకే, వాళ్ళంతా ఇష్టపడితే వాళ్ళలాగా యూ ఆల్సో అచీవ్ సంథింగ్. అప్పుడు నిన్ను అట్లనే చూస్తారు. లేకపోతే ఆ లెవెల్కి వెళ్ళు, రీచ్ అవ్వాలి. ఇట్లా వద్దు, ఒకరిని దోసేసి ఇంకొకరిని బాడీ మీద నడిచెళ్ళే అంత అవసరమా మనకి? ఇంకా పిల్లలు ఉన్నోళ్ళు, డోంట్ టేక్ దమ్. మీ ఫ్యాన్ కోసం, మీ పిచ్చి వల్ల వాళ్ళని ఎందుకు మనం చేయడం? సో ఇది ఎవరిని, ఏ టీంని ఉద్దేశించి కాదు. ఐఎమ్ నాట్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఎనీ టీమ్. ఏ టీం అయినా ఇంతే. జస్ట్ ట్రై షేరింగ్ టు ఎవ్రీ వన్. ఓకే, ఫార్వర్డ్ చేయండి. ఇష్టపడటం ఓకే, కొన్ని లెవెల్స్